హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియోస్ చూసేటప్పుడు మీకు కింద ఫుల్ వీడియో అయితే వైట్ బ్లాక్ కలర్లో వస్తుందండి సబ్స్క్రైబ్ అని. అది క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ఓకే చేసుకోండి. ఆల్రెడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా వీడియోస్ పెట్టానండి. ఫుల్ వీడియోస్ పెట్టాను కటింగ్. సింగిల్గా ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరేగా కటింగ్ చేసి వీడియోస్ అయితే క్లియర్గా పెట్టానండి. మొత్తం ఒకటే వీడియో అంటే మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని నేను విడివిడిగా అయితే పెట్టానండి. మీకు మీరు నేర్చుకోవాలన్న దీంట్లో ఉంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే మీరైతే ఈ ఫుల్ వీడియోలో చెప్పింది వెళ్ళి చూసేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ విడివిడిగా కటింగ్స్ అయితే పెట్టాను. అలాగే మీకేమైనా విడిగా మోడల్స్ కానీ లేదా ఇంకా కటింగ్ వేరే విధంగా ఏమైనా కావాలి చేయాలన్నా నాకు కామెంట్ అయితే చేయండి, నేను చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడైతే 10 ఇంచెస్ షేప్ అండి. షేప్ పొడవు వచ్చేసి 2.5 ఉక్స్ పట్టి వైపు అండి. 2 ఇంచీలు ఉక్స్ పట్టి వైపు, 2.5 ఇంచీలు నడుం పట్టి వైపు వచ్చిందండి. అయితే దానికి మనం పావు ఇంచి కలుపుకొని, పావించి అంటే ఇప్పుడు ఇది కటింగ్ చేసుకునేటప్పుడు మనకి 2 సైడ్లు కూడా ఓపెన్ ఉంది కదా, చూసారు ఎలా ఎగిరిపోతుందో. అవి విడివిడి ముక్కలు అనమాట. పావించి పైవైపు తీసుకొని పావించి కింద వైపు, అంటే మొత్తం మనకి ఒరిజినల్గా ఎంతైతే కటింగ్ చేసామో మార్క్ చేసుకున్నామో ఒరిజినల్ కొలతలు దానికన్నా ఒక 1/2 ఇంచి ఎక్కువ తీసుకోవాలి. పైన పావించి కింద పావించి మనం అతికేటప్పటికి తగ్గిపోద్ది అనమాట, 1/2 ఇంచి తగ్గిపోద్ది. ఓకేనండి. షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు 1/2 ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి. ఆ 1/2 ఇంచికి మీకు కరెక్ట్గా తెలియాలంటే మార్క్ చేసుకోండి. కింద పావించికి చేసుకోండి, పైన పావించికి చేసుకుంటే మీకు స్టిచ్ చేసేటప్పుడు ఎంతవరకు కుట్టుకోవాలనేది మీకు ఐడియా ఉంటుంది అన్నమాట. తప్పకుండా మీరు మీరు చేసేటప్పుడే కటింగ్ చేసేటప్పుడే మార్క్ అయితే చేసుకోండి. ఓకేనా. నేనైతే ఈ స్కేల్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ స్కేల్ అయితే ఇంత పెద్ద స్కేల్ అయితే తీసుకోకండి. నాకు ఈ స్కేల్ యూజ్ అయ్యేది ఓన్లీ నెక్ పరంగా యూజ్ అవుతుంది. అంటే క్లాత్ పైన పెట్టినా ఎగరకుండా ఉంటుంది, కానీ పెద్దది అయిపోయింది అనమాట. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు. అదే చిన్నది ఉంది ఇందులోనే, అది తీసుకొని ఉంటే సరిపోనేమో అనిపించింది. కాకపోతే యూజ్ చేస్తాం కదా, మళ్ళీ ఎక్స్చేంజ్ చేయడం అవ్వదని చెప్పి నేనైతే వాడేస్తున్నా. ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు అయితే మాత్రం దీంట్లో చిన్న స్కేల్ ఉంటుంది, అది తీసుకోండి సరిపోతుంది. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ పక్కన చూడండి ఎల్లో కలర్ స్కేల్ ఒకటి ఉంది, దాని గురించి కూడా నేను చెప్తాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ ఎల్లో కలర్ స్కేలే హ్యాండ్ కటింగ్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. నేను కూడా ఇలాగే యూట్యూబ్లో చూసాను, ఎవరో కట్ చేస్తుంటే ఇదే పెట్టి అది తీసుకున్నాను అనమాట.